ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణ ముగిసింది. 7 గంటల పాటు కేటీఆర్ ను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను రెండోసారి ఏసీబీ ప్రశ్నించింది. అవసరమైతే మరోసారి పిలుస్తామని తెలిపింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణ ముగిసింది. 7 గంటల పాటు కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను రెండోసారి ఏసీబీ ప్రశ్నించింది. అవసరమైతే మరోసారి కూడా పిలుస్తామని తెలిపింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రెండోసారి కేటీఆర్ ను ప్రశ్నించడం జరిగింది ఏసీబీ. అవసరమైతే మరోసారి పిలుస్తామని తెలిపింది ఏసీబీ. పిటది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 7 గంటలుగా ప్రశ్నించారు ఏసీబీ అధికారులు కేటీఆర్ ని. ఇది రెండోసారి ఈ కేసులో కేటీఆర్ ని ప్రశ్నించడం. ఏసీబీ డైరెక్టర్ తరుణ్, ఎస్పీ రుతురాజ్, డీఎస్పీ మజీద్ కలిసి ఉన్న బృందం కేటీఆర్ ను ప్రశ్నించింది. ఫార్ములా ఈ కార్ రేస్ కంపెనీ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ ముగిసింది. 7 గంటల పాటు కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను రెండోసారి ప్రశ్నించడం జరిగింది. అవసరమైతే మరోసారి పిలుస్తామని తెలిపింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ లో ప్రైవేట్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాలపై ప్రశ్నించారు. ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో చేస్తున్న ప్రాజెక్టులో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుందని కేటీఆర్ ను దర్యాప్తు అధికారులు అడిగారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సివిల్ అగ్రిమెంట్ వరకే ప్రభుత్వం కుదుర్చుకుందని, రేస్ నిర్వహిస్తున్న ప్రాంతంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు మాత్రమే ఏర్పాటు చేయాలని, ఎఫ్ఈఓకి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు బదలాయింపులు చేయాలని చెప్పలేదు కదా అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ విచారణ ముగిసింది. 7 గంటల పాటు కూడా కేటీఆర్ ను ప్రశ్నించారు అధికారులు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఇది రెండోసారి ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ని ప్రశ్నించడం ఏసీబీ అధికారులు. సో ఈ రోజు 7 గంటల పాటు కూడా విచారించారు. ఈ విచారణలో ఏమేం క్వశ్చన్స్ కేటీఆర్ ఎదుర్కొన్నారు, ఎటువంటి ఆన్సర్స్ ఇచ్చారు? ఏదైతే 7 గంటల పాటు కేటీఆర్ ను రెండోసారి ఏసీబీ అధికారులు విచారించారు. ఈ విచారణలో చాలా కీలకమైన అంశాలు రాపట్టడం జరిగింది. అయితే అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, లేకుంటే ఆ ప్రైవేట్ సంస్థ ఫార్ములా ఈ కార్ సంబంధించి ప్రైవేట్ సంస్థతో కలిసి పార్ట్నర్షిప్ లో చేసిన ఆ సంస్థ సీఈఓ, సీఎఫ్ఓ వీళ్ళిద్దరు స్టేట్మెంట్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన తర్వాత ఫారెన్ లో ఉన్న ఫార్ములా ఈ కార్ సంబంధించిన సీఈఓ, సీఎఫ్ఓ సంబంధించిన స్టేట్మెంట్ కావచ్చు. వీళ్ళతో పాటుగా హెచ్ఎండిఏ మాజీ అధికారైన అటు అరవింద్ కుమార్ తో పాటు అటు ఐఏఎస్ అధికారి వీళ్ళందరూ ఇచ్చిన
స్టేట్మెంట్ ఆధారంగా దాదాపుగా 7 గంటల పాటు కేటీఆర్ ను అధికారులు క్వశ్చన్ చేయడం జరిగింది. దీంట్లో చాలా విషయాలు కూడా తెలుసుకున్నట్టుగా వస్తున్న సమాచారం. అయితే ఇప్పుడే విచారణ కూడా పూర్తి కావడం జరిగింది. విచారణ పూర్తయింది. మరికాసేపట్లో అటు బయటికి రాబోతున్నారు. ఇందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే విచారణ దాదాపు 7 గంటల పాటు కొనసాగిన తరుణంలో ఆ తర్వాత విచారణ పూర్తయిందని చెప్పి కూడా కొద్దిసేపు చెప్పారు. అయితే దీంట్లో పూర్తిగా వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా అతని స్టేట్మెంట్ ఏదైతే కేటీఆర్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్ రాబట్టారో ఆ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా లిఖితపూర్వకంగా తీసుకోవడం జరిగింది. అన్ని సంతకాల ప్రాసెస్ కూడా కొనసాగుతుంది. అయితే మరికాసేపట్లో బయటకు వస్తారని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒకవేళ అవసరమైన పక్షంలో మరొకసారి పిలిచి విచారిస్తామని చెప్పడం జరిగింది. ఇందుకు సిద్ధంగా ఉండాలని కూడా పేర్కోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికి చూసినట్లయితే ముఖ్యంగా అటు ఈ ఫార్ములా రేస్ సంబంధించి మొదటిసారి ఫార్ములా రేస్ నిర్వహించిన ప్రైవేట్ సంస్థ ఎందుకు తప్పుకుంది, దేనివల్ల తప్పుకుంది, దానికి గల కారణాలు ఏంది, ఆ తర్వాత ప్రైవేట్ సంస్థతోటి ప్రభుత్వం ఎందుకు ఒప్పందం చేసుకుంది, ఆ తర్వాత ఆ నిబంధనల విరుద్ధంగా డబ్బుల మొత్తాన్ని ఏ విధంగా ఎందుకు విదేశాలకు యూకే పౌండ్ల రూపాయలు బదిలీ చేయడం జరిగింది, దానికి నిబంధనలు ఏం చెప్తున్నాయి, నిబంధనలు ఉల్లంఘించి ఆ మేరకు యూకేలో ఉన్న యూకే ఫండ్స్ కి ఎఫ్ఓ సంస్థకి ఎందుకు పంపించారు, దీనికి కేబినెట్ అనుమతి ఉందా లేదా అన్న విషయాలు కూడా స్పష్టంగా తెలుసుకుంది. అయితే దీంట్లో ముఖ్యంగా అటు ఈ ఫార్ములా రేస్ ని హైదరాబాద్ నిర్వహిస్తున్నప్పుడు ప్రైవేట్ సంస్థతో మీరు చేసుకున్న ఒప్పందంలో భాగంగా సివిల్ వర్క్స్ వరకే అటు పరిమితం కావాల్సిన ప్రభుత్వం ఏకంగా డబ్బుల రూపంలో ఎందుకు డబ్బులు నగదుని అటు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిందన్న విషయం కూడా తెలుసుకోవడం జరిగింది. దీంట్లో అసలు సివిల్ వర్క్స్ అంటే ఈ ఫార్ములా రేస్ జరుగుతున్న ప్రాంతాల్లో రోడ్స్ కావచ్చు లేకుంటే బ్యూటిఫికేషన్ కావచ్చు, లేక స్టేడియంలు కావచ్చు, లేక లాన్స్ కావచ్చు, ఇవన్నీ నిర్మించి ఇచ్చాల్సిన అవసరం కేవలం ప్రభుత్వానికే ఉంది. ఆ ప్రభుత్వానికి సంబంధించి అగ్రిమెంట్ మాత్రం ఉంది. కానీ మీరు మొదటిసారి ఆ సంస్థ ప్రైవేట్ సంస్థ తప్పుకున్న తర్వాత అందులోకి గవర్నమెంట్ ఎందుకు ఎంటర్ కావాల్సి వచ్చింది, ఎంటర్ కావడానికి ప్రధాన కారణం ఏంటి, అంతేకాకుండా ఎంటర్ అయి ఏకంగా నిబంధనల విరుద్ధంగా దాదాపు 66 కోట్ల రూపాయలని ఫోన్ల రూపంలో ఎందుకు చెల్లించవలసి వచ్చింది, వీటికి సంబంధించి అసలు కేబినెట్ అనుమతి ఉందా లేదా, అనుమతి ఉంటే ఎవరు అనుమతించారు, ఒకవేళ ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు అప్పటి ప్రభుత్వ ముఖ్యమంత్రి కావచ్చు అనుమతించారా లేదా, హెచ్ఎండిఏలో నుంచి కొంత పరిమితి వరకే నిధులు బదిలీ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఆ పెద్ద మొత్తంలో డబ్బు మొత్తంలో ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారు అన్న దాని మీద ప్రధానంగా క్వశ్చన్ నుంచి ఆన్సర్ రాబట్టడం. అయితే తాను మంత్రిగా ఉండి అప్పుడు ఈ ఫార్ములా రేస్ నుంచి ప్రైవేట్ కంపెనీ తప్పుకోవడంతో హైదరాబాద్ సంబంధించిన దాంట్లో సెకండ్ ఫార్ములా రేస్ నిర్వహించాలన్న ప్రధాన లక్ష్యంతో డబ్బులు బదిలీ చేసిన తప్పించి ఎక్కడ కూడా నిబంధన ఉల్లంఘించలేదు, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాం, దీంట్లో పూర్తి స్థాయిలో కూడా నిబంధనలకు లోబడి మేము పనిచేసిన తప్పించి ఎక్కడ అక్రమార్గాల ద్వారా చేయలేని చెప్పారు. అయితే డబ్బులు గవర్నమెంట్ మాత్రం పోవడం జరిగింది, దాంట్లో ఎక్కడ కూడా పోలేదని చెప్పడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఇక్కడ విచారణ దాదాపు 7 గంటల పాటు కొనసాగిన తర్వాత విచారణ పూర్తి కావడం జరిగింది. మరి కాసేపట్లో అటు కేటీఆర్ కూడా బయటికి రాబోతున్నారు. అంటే రమేష్ వైట్ల నిధులు మళ్లించే విషయంలో ఎటువంటి ఉల్లంఘన లేదు, మొత్తం ప్రతిదీ కూడా చాలా పక్కా ప్రణాళికతోనే చేశామంటూ కూడా కేటీఆర్ చెప్పడం చూసాం. అంటే అసలు కేబినెట్ ఆమోదం లేకుండా నిధులు ఎలా మళ్లిస్తారు అనే ఒక క్వశ్చన్ రేజ్ అయినప్పుడు సో ఆయన వర్షన్ ఎలా ఉంది? దీనికి సంబంధించి ప్రధానంగా ఇష్యూ నడుస్తుంది. కేబినెట్ సంబంధించి ఏదైతే అనుమతి లేకుండా ముందస్తుగా 66 కోట్ల రూపాయలను యూకే ఫండ్ల ద్వారా ఎఫ్ఓ సంస్థకి ఏ విధంగా చెల్లించారన్నదాని ప్రధాన క్వశ్చన్ ఇప్పుడు రేజ్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్ సంబంధించి చూసినట్లయితే ఇదే ప్రధానంగా ఈ ఇష్యూ మొత్తాన్ని కూడా కేంద్ర బిందువు అయిపోయింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన వ్యవహారంలో ప్రధానంగా కేటీఆర్ ని క్వశ్చన్ జరిగింది. అయితే దానికి సంబంధించి కేటీఆర్ ఒకటే ఆన్సర్ చెప్తున్నాడు, తాను నిబంధనలకు లోబడే డబ్బులు బదిలీ చేయడం జరిగింది, అంతేకాకుండా హెచ్ఎండిఏ రాసుకున్న నిబంధనలకు అనుగుణంగానే డబ్బులు ఇవ్వడం జరిగింది, ఎక్కడ నిబంధనలకు మొత్తంగా ఉల్లంఘించి డబ్బులను కూడా అటు ఎఫ్ఓ సంస్థకు బదిలీ చేస్తున్నట్టు ఎక్కడ ఆధారాలు కూడా లేవు, అంతేకాకుండా ఆ డబ్బులు దిగిన తర్వాత తిరిగి ఆ డబ్బులు రిటర్న్ మళ్ళీ ప్రభుత్వం రావడం జరిగింది. దీంట్లో ఎక్కడ కూడా స్కామ్ జరిగినట్టు లేదు, దీనికి సంబంధించి ఎక్కడ అక్రమాలు జరిగినట్టు లేదు, డబ్బులు వెళ్లినేమో తిరిగి రావడం జరిగింది, అంతేకాని దాంట్లో ఎక్కడ అక్రమాలు కావచ్చు ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పదే అటు ఏసీ పథకాలకు క్వశ్చన్ చేసినప్పటికీ అదే ఆన్సర్ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. దాంట్లో నిబంధనలకు లోబడి తాము పనిచేస్తుందని తప్పించి నిబంధన ఉల్లంఘించి చేయలేదు. అయితే ప్రధానంగా అటు గవర్నమెంట్ రూల్స్ అంటే సెక్రటరీ రూల్స్ కావచ్చు లేకుంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చూసినట్లయితే కంపల్సరీగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బుని ఒక ప్రైవేట్ సంస్థకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ మేరకు డబ్బులు కేబినెట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కేబినెట్ రూల్స్ ని వ్యతిరేకిస్తూ కేబినెట్ ఉల్లంఘించి ఆ మేరకు 66 కోట్ల రూపాయలను
యూకే ఫోన్ల రూపంలో అటు విదేశాలకు పంపించడం జరిగింది ఎఫ్ఏఓ సంస్థకి. అయితే ఇందులో ఆర్బీఐ సంబంధించిన అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆర్బీఐ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఆర్బీఐ నుంచి అనుమతి తీసుకోకపోతే ఆర్బీఐ ఏకంగా ఫైన్ కూడా అటు హెచ్ఎండీకి వేయడం జరిగింది. కాబట్టి ఇందులో దీనికి సంబంధించి మేము ఎక్కడ తప్పు చేయలేదని చెప్పి చెప్తున్నప్పటికీ అటు ఆర్బీఐ కొంత ఫైన్ వేస్తుంది కానీ విషయాన్ని కూడా అటు స్పష్టంగా అటు కేటీఆర్ ముందు పెట్టడంతో దానికి సంబంధించి ఇప్పటికీ ఎక్కడ రూల్స్ కూడా బ్రేక్ చేయలేదు. కాబట్టి దీంట్లో నేను ముందుకు వెళ్ళాను ఎంత తప్పించి అధికారులు చెప్పిన విధంగా వీళ్ళు ముందుకు వెళ్ళాను తప్పించి దీంట్లో రూల్స్ మాత్రం బ్రేక్ చేయలేదని చెప్పి అటు కేటీఆర్ పదే సమాధానం చెప్పడం జరిగింది. రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.